ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన ప్రియ మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు మీ దయగల రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి సజీవుల లెక్కల్లో ఉంచి ఈ నూతన సంవత్సరంలో 10వ నెలలో 19వ తారీఖు వరకు, అంటే 3వ పునరుద్ధాన దినము వరకు మమ్మల్ని సజీవుల లెక్కల్లో ఉంచి నీ సన్నిధిలో కూడుకొని నాయన ప్రభు దినమును పునరుద్ధాన దినమును జరుపుకునే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు ప్రభువా. ఈ రోజుని చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు. మాకంటే గనులు, శ్రేష్ఠులు, చిన్నవారు, పెద్దవారు, అందము గలవారు, ఐశ్వర్యము గలవారు, జ్ఞానము గలవారు, తెలివి గలవారు, వివేకము గలవారు, నీతిమంతులైన వారు, పరిశుద్ధులైన వారు ఎంతోమంది చనిపోయి మరువబడిపోయారు ప్రభువా. మీరిచ్చిన ఉచితమైన కృపను బట్టి, ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, స్వస్థతను బట్టి, రాకపోకల్లో కాపుదలను బట్టి, మీరిచ్చిన జీవవాయువును బట్టి, జీవజలమును బట్టి, జీవ ఆహారమును బట్టి నాయన మేము సజీవ లెక్కల్లో ఉండి మీ పాద సన్నిధిలో కూడుకొని ప్రార్థించుకునే కృపనిచ్చిన దేవా మీకు స్తోత్రములు నాయన. మేము పాపులమని అంగీకరించుచున్నాము. మా పాపముల నిమిత్తం మీరు సిలువలో మరణించినందులకై మీకు కృతజ్ఞతలు అర్పించుకొనిచున్నాను. మా పాపములను క్షమించి మమ్మలను మీ బిడ్డలుగా అంగీకరించండి. మా శక్తి కొలది చెడును విసర్జింతుము. చూపులో కానీ, మాటలో కానీ, వినుటలో కానీ, క్రియలో కానీ, ప్రక్రియలో కానీ ఏ దుర్గతి లేకుండా జాగ్రత్తగా ఉందము. మా ప్రాణాత్మ శరీరములను మాకు కలిగిన సమస్తమును కాపుదల నిమిత్తమై మీ బంగారు పాదములపై హస్తములపై సమర్పించుకొనిచున్నాము తండ్రి. మా యందు ఏదైనా ఆయాసకరమైన మార్గమున్న వెడలా తీసివేయండి. నిత్య మార్గమున మమ్మలను నడిపించండి. మా వేదనల శోధనల నుండి తొలగించండి. మా యొక్క ప్రతి అవసరతలను, అక్కర్ల, రుణబాధల సమస్యలను తీర్చండి. సంఘటనలను కుదర్చండి. మీ గుప్పిలు విప్పి గుప్పిటిలో ఉన్న స్థిరమైన భవిష్యత్తులు దయచేయండి. ఎన్నిక లేని మా జీవితాలను ఎన్నిక చేయండి. నిబంధన లేని మా జీవితాలకు నిబంధన ఇవ్వండి. మా దోషాలను, పాపాలను, అపరాధములను, అతిక్రమములను క్షమించండి. హిమము కంటే తెల్లగా ఈ సోపుతో కడుగునట్లు కడగండి. మా రోగాల, రుగ్మతల నుంచి విడుదల, విమోచన, స్వస్థత దయచేయండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనేననే వాగ్దానం ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి దయచేసి రాకపోకల్లో కాపుదల, భద్రత దయచేసి నశించిపోతున్న వారిని రక్షించి, రక్షింపబడిన వారి చుట్టూ మీ కాపుదల కంచె వేసి నాయన ఈరోజు కావలసినవన్నీ మాకు అనుగ్రహించి మీ బలిష్టమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచినందుకు గాను నజరేయుడైన